96 ఒకటమ్మా. యెహోవాకు నేనొక్కడే చదువుకోవటం కాదు, అందరూ కలిసి నువ్వు చెప్పలేదుగా ఆ మాట అంటారు. మళ్ళా కలిసి చదువుకుందాం. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు ఒక మా తండ్రి, అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవా, మా ప్రభు యొక్క పునరుద్ధాన దినములో సంఘముగా నీ పాదముల చెంత నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి మమ్మలను సమకూర్చినందుకై వందనాలు. తీసుకొచ్చిన నీ బిడలను బట్టి నీకు వందనాలు. రావలసిన బిడలను దేవా సకాలంలో తోడుకొని రమ్మని వేడుకుంటూ ఉన్నాం. ఆది అంతము మీరే ఉండి నడిపించి మీ నామానికి మహిమ రప్పించుకొనమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. దేని గురించి పాడాలి? అసలు ఒకటి, అది ఎందుకు ఆరాధించాలి? అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? ఏందమ్మా? దేవుణ్ణి ఓ సిస్టరు, ఆరాధన అంటే ఏందమ్మా? దేవునికి థ్యాంక్స్ చెప్పటం, అంతేనా? థ్యాంక్స్ చెప్పటం. ఆంటీ థ్యాంక్స్ చెప్పటం అంటున్నారమ్మా. థ్యాంక్స్ ఎప్పుడు చెబుతాం? ఇప్పుడు పైన ఒక వాక్యం రాసి ఉందిగా, అందుట్లో వర్షిప్ అనే మాట ఉందా? అంటే తెలుగు మీడియం వాళ్ళకి కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. వర్షిప్ అంటే ఏమని అంటే ట్రాన్స్లేషను నమస్కరించుట, నమస్కారము చేయుట. ఆరాధన అంటే నమస్కారము చేయుట. అది ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేనికై అంటే 6వ వచనం, ఘనత 96:6 ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని. ఇప్పుడు మొట్టమొదటిది మనం ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే ఆయన సన్నిధిని బట్టి నమస్కరిస్తున్నాం. దేవా, నీ సన్నిధిని బట్టి నీకు నమస్కారం చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అసలు ఆయన సన్నిధిలో మనకు వచ్చే లాభం ఏంది అని ఏంటంటే 1 సమూయేలు 1:11 1 సమూయేలు 1:11 ఆ
ఆ, ఆ, ఆ. వర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది అంటే కీర్తనలు 50. వర్షిప్ అంటే ఏమిటి అర్థం? నమస్కరించుట. తర్వాత ఎందుకు ఆ వర్షిప్ ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యమైనది? 50:23 కీ వెన్ వి వర్షిప్ ద లార్డ్, మనం ఏం చేస్తున్నట్టు? ఆయనకి మహిమపరుస్తున్నాము. అంటే వి వర్షిప్ ద లార్డ్ అంటే టు గ్లోరిఫై ద లార్డ్, ఆయన మహిమ తీసుకురావటం కొరకు. వర్షిప్ చేయలేదనుకో, మేము ఆయనకి మహిమ తీసుకురావటం లేదు అని పక్కనోడు అనుకోవటం కాదు, ఆయన అనుకుంటాడు. కానీ దేవుణ్ణి ఆరాధించటంలో అంటే దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటాము. ఎవరు వర్షిప్ చేయాలి? ఎవరు వర్షిప్ చేయాలి? వచ్చినోడందరూ చేయటమేనా? కాదన్న, వచ్చినోడందరూ చేస్తూ ఉంటే ఎవడన్నా కాదంటాడేంది? చూడమ్మా, ఎవరు వర్షిప్ చెయ్యాలి అంటే 107:2 వర్షిప్ అంటే ఏమని చెప్పాం? నమస్కరించుట. 2 వర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యి అంటే ఆయనకి మహిమ తీసుకొచ్చుట. 3 వర్షిప్ ఎవరు చెయ్యాలయ్యా అంటే 107:2. కాబట్టి వర్షిప్ ఎవరు చేయాలి అంటే విమోచింపబడిన వారు మాత్రమే ఆయన దృష్టిలో చెయ్యాలి. విమోచింపబడిన వారు చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? లూకా 4:8 ఎవరికి చెయ్యాలి? కాబట్టి ఎవరికి? దేవునికి మాత్రమే చెయ్యాలి మనము. అది వర్షిప్ చేస్తే ఏమవుతుంది? దేవునికి మహిమ తీసుకొస్తాం మనము. ఏమొస్తుంది? 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5:13. ఏందమ్మా? 2వ దినవృత్తాంతములు 5:13 చదివింది. అంటే నాకు చెవులు సరిగ్గా వినపడవు. చదివింది అది, నాకు చెవులు వినపడలా. అది కొద్దిగా పెద్దగా చదివేవాళ్ళు, మైకిస్తే పెద్దగా వినపడుతుంది. మైకి ఇవ్వకపోతే ఎట్ట వినపడుతుంది? మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటే మేఘము అంటే ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధి మనతో ఉంటుందన్నమాట. ఆరాధనలో మనం ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధి మనతో వస్తుంది.
యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా 42:5 చివరి భాగం. ఆ, సరేనమ్మా. ప్రకటన 14:3. మనము ఎందుకు ఇంతకీ ఆరాధన ఎందుకు చేస్తున్నాం? ఆయన ఆయన ఆయనకు మహిమ తీసుకురావటం కొరకై చేస్తున్నాము. తర్వాత ఏమని ఎవరికి చేస్తున్నాము? దేవునికి చేస్తున్నాము. తర్వాత ఏమని చేయాలి అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ఆ, 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 ఆ? ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు? అక్కడ ఉంట 3వ వచనం చదువమ్మా. ఆ, ఆ, వాళ్ళు పాడుతున్నారు. ఎవరయ్యా ఈ క్రొత్త కీర్తన పాడుతుంది అంటే దేవునికి కీర్తన పాడుతున్నారు. ఎవరు? భూలోకంలో నుండి కొనబడిన వారు. 4వ వచనం చివరి భాగం. ఆ, ఆ. కాబట్టి మనుషుల్లో నుంచి ఎవరైతే కొనబడ్డారో వాళ్ళు పాడుతున్నారు ఈ క్రొత్త కీర్తన. మనుషుల్లో నుంచి కొనబడిన వారు అంటే అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మనం 1 కేజీ టమాటాలు కొంటాం. ఆ టమాటాలు ఎక్కడ ఉన్నాయి? కొట్లో ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. అంటే ఊరకనే వాళ్ళు అమ్మబడ్డారు. అంతకుముందు అమ్మబడినటువంటి వాళ్ళు ఎప్పుడైతే దేవుని చేత కొనబడ్డారో వాళ్ళు దేవునికి క్రొత్త కీర్తన పాడుతున్నారు. మొదటిది కొనబడిన వారు. దేనికి అంత అమ్మబడ్డారు వాళ్ళు అంతకుముందు? రోమా 7:14. రోమా 7:14. దేనికి అమ్మబడ్డాం? కాబట్టి పాపమునకు ఎవరైతే అమ్మబడ్డారో వాళ్ళు ఎప్పుడైతే కొనబడ్డారో దేవుని చేత కొనబడ్డారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆరాధించే మనం ఎవరమయ్యా అంటే దేవుని చేత కొనబడినటువంటి బిడ్డలము అయ్యుంటే నువ్వు ఆరాధిస్తావు. కాబట్టి చూడండి, మనము అమ్మబడ్డాం. దేనికి అమ్మబడ్డాం? పాపమునకు. రోమా 7:14. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మొట్టమొదటిది మనము పాపమునకు అమ్మబడినటువంటి వారము. అమ్మబడినటువంటి మనలను మన దేవుడు కొనుక్కున్నాడు. మనం ఇప్పుడు దేవుణ్ణి ఏమని ఆరాధిస్తామయ్యా అంటే, దేవా నేను పాపానికి అమ్మబడ్డాను నాయన. అమ్మబడినటువంటి నేను నీవు కొనుక్కున్నావు. పాప దాసత్వము నుంచి నన్ను బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ లార్డ్ అని అంటాం. ఇది మొదటిది. అది కొనాలంటే ఎంత కట్టాలి? 1 కేజీ మామిడికాయలు కొనాలి అంటే
నవ్వే డేస్లో ఎంత కొనాలమ్మా? మేము కేజీ ఎందుకు కొనుక్కుంటాం, కొంటే ఒక కాయ కొనుక్కుంటాం అంటారు మీరు. కాబట్టి 500, 600 ఇలాగా, అది కూడా తెలియదు కదా, మేము కొంటే కదా తెలిసేది మాకు అంటారు. కాబట్టి మొత్తానికి 1 కేజీ మామిడికాయలు 150 రూపాయలు. నువ్వు కొంటావు కాబట్టి నీకు తెలుస్తుంది, మాకెట్ట తెలుస్తుంది అంటారు మీరు. సరే, కొరబడినటువంటి వారము, మనం అమ్ముడు పోయిన వారు కొనుక్కున్నాడు. చూడండి 49:9 కీర్తనలు 49:9. కాబట్టి మనల్ని కొనుక్కోవాలి అంటే మనల్ని ఏ కొట్లో ఉన్నాం? ఆ కొట్టు ఓనర్ ఎవడు? సాతానుడు. వాడి దగ్గర నుంచి ఎవరన్నా కొనాలి అంటే మనల్ని, మన ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. కాబట్టి ఇది ఎవరు చేస్తారయ్యా? ఎవరు చేస్తారు? ఓ బ్రదరా, ఎవరు చేస్తారు? నేను ఇప్పుడు వచ్చానే లేదు, ఎవరు చేస్తారని నన్ను అడిగితే నేనేం చెప్తానంటారు? ఎవరికో ఏ భేదము లేదు, అందరూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కళ్ళు, వెంటనే ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాపము చేసినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ పాపము నుంచి బయటికి రావాలి అంటే క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎవడు బయటికి తెస్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. లూకా 2:38. యెరూషలేములో, మనం ఇప్పుడు గుంటూరులో, భారత్పేటలో వచ్చిన వాళ్ళందరూ విమోచన కొరకు కనిపెట్టుకుంటా ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు దేవుడు. చదువమ్మా. ప్రజలకు కనిపెట్టుకుంటా ఉన్నారు, మమ్మల్ని ఎవడు బయటికి తీసుకొస్తాడా మా పాపం నుంచి? ఎందుకయ్యా అంటే విమోచన క్రయధనము బహు గొప్పది. కాబట్టి అంత గొప్ప క్రయధనము మనకి చెల్లించి మనల్ని బయటికి తీసుకొచ్చుకునేవాడు ఎవడుంటాడు? మన ఇంట్లో కూడా మనల్ని బయటికి తీసుకురాడు, ఇంక పక్కోడు ఎక్కడి నుంచి తెస్తాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎవడు బయటికి తెస్తాడా? ప్రాణ విమోచన క్రయధనము ఎవడు చెల్లిస్తాడా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇలా ఎదురు చూస్తూ ఉంటుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. లూకా 2:32. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అంటే బయటికి తీసుకొచ్చేవాడు ఒక ఆయన కనపడ్డాడు. ఆయన్ని బట్టి ఆయన ఎవరి కొరకు? 1 తిమోతి 2:6. 1 తిమోతి 2:6. ఎవరి కొరకు? కాబట్టి ధనికులని లేదు, పేదవాళ్ళని లేదు, దరిద్రుడని లేడు, అందరి కొరకు విమోచన క్రయధనముగా
అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసింది. ఏమిటై అంటే తన మన ఎవరు కాదు, పేదవాడు ధనికుడని కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, అంగవైకల్యుడు అంగహీనుడని కాదు, అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకొని మనల్ని విమోచించాడు. కాబట్టి ఈ విమోచన 1 ఎఫెసీ 1:7 ఎఫెసీ 1:7 కాబట్టి ఆయన రక్తము వలన మనకి విమోచన కలిగింది. యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని విమోచించింది. మనం దేవుణ్ణి ఏమిటని ఆరాధిస్తున్నామయ్య అంటే మొదటే, దేవా నా విమోచన క్రయధనం బహు గొప్పదిగా ఉంది, ఎవడు తీర్చలేని పరిస్థితుల్లో నేను ఎదురు చూస్తూ ఉంటుంటే నా కొరకై క్రయధనముగా నీ రక్తాన్ని, అందుకని అంటాడు 1 కొరింథీ 6:20 1 కొరింథీ 6:20 బ్రదరా, విలువ పెట్టి కొనబడిన వారం. కాబట్టి మన దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నామయ్యంటే, అయ్యా నన్ను కొనుక్కున్నావు, విలువని క్రయధనాన్ని ఎవడు చెల్లించలేకుండా నేను పాపంలో అలాగే మ్రగ్గిపోతూ ఉన్న నన్ను విడుదల చేయటం కొరకై నీవు యొక్క రక్తాన్ని ధారపోసి నన్ను కొనుక్కున్నావు నాయన. దేవా నన్ను కొనుక్కున్నందుకై నేను నీకు నమస్కరిస్తామన్నాను. ఇది మొదటిది. రెండోది ఏమిటయ్యా అంటే, మొదటిది ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు ఏందమ్మా, ఎందుకు చెప్పండి తల్లులారా. నువ్వు అడుగుతానే ఉండే మేము ఎట్టాగానే ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటారు. అందుకు నాకును విమోచించడం కొరకై క్రయధనాన్ని నీ రక్తాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది మొదటిది. రెండోది ఏమిటంటే కీర్తనలో 43 కాదు బెదరు, 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల 43 నా క్రొత్త కీర్తన నా నోట ఉంచాడు. కాబట్టి దేని కొరకయ్య అంటే 40 అధ్యాయం 2వ వచనం. కాబట్టి నన్ను ఎక్కడున్నాం అప్పుడు దాకా, నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నటువంటి వాళ్ళనైన మనలని లేపాడు. ఆ లేపేం చేశాడు, కాబట్టి బండ మీద నుంచోబెట్టాడు. గుంటలో ఉన్నటువంటి మనలను పైకి లేపాడు. లేపి మళ్ళా గుంటలో పడేయలా, లేకపోతే ఆ మట్టిలో పడేయలా, బండ మీద నిలిపి స్థిరపరిచాడు. నా పాదములను బండ మీద మన అడుగులు జారిపోకుండా స్థిరంగా ఉంచాడు. ఇది రెండోది. మూడోది ఏమిటంటే 33:3 కీర్తనలో 33:3 పాడండి. కాబట్టి 4వ వచనం చదువమ్మా. యెహోవా కాబట్టి ఆయన ఏం చేశాడయ్యంటే బండ మీద నుంచోబెట్టి ఏమిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, బండ మీద నుంచున్నాం, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు,
ఎట్లా నడవాలో మనకు తెలియదు, ఏ దారిలో వెళ్ళాలో మనకు తెలియదు. ఏ దారిలో వెళ్ళాలన్నా ఇదిగో ఈ వాక్యం నీకు ఇస్తున్నా, దీని ప్రకారం నువ్వు వెళ్ళు. కానీ మనం ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన తన వాక్యాన్ని మనకిచ్చి దాని ప్రకారం బ్రదర్లారా నడుచుకోవాలి. ఈరోజు నేను ఎలా నడుచుకోవాలి అని చదువుకున్న వాళ్ళు ఎంతమంది? నేను వర్షిప్ మెసేజ్ చెప్పమన్నామా, లేకపోతే మమ్మల్ని ప్రశ్నించమని చెప్పమన్నామా? మనం ఎటు వెళ్ళాలన్నా కూడా ఆయన వాక్యాన్ని చదివితే ఎలా వెళ్ళాలో చెప్తుంది వాక్యం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అనేక పర్యాయాలు మనము ఎటు వెళ్ళాలో వెళ్ళలేకపోతాం, గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి దేవుడు ఎట వెళ్ళాలో ఆయన స్పష్టంగా చూపించి తీరతాడు, నువ్వు వాక్యం దగ్గర గనక వస్తే. మొదటిది, ఎందుకు ఆరాధిస్తున్నావు? గుంటలో నుంచి పైకి లేపాడు. రెండోది, పైకి లేపి ఏం చేశాడు? బండ మీద నిల్చోబెట్టాడు. తర్వాత ఏమిచ్చాడు? దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు, ఇట్లా నడుచుకో అని. తర్వాత వాక్యం ఆ వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఒక పేరు చెప్పండి బ్రదరా, వాక్యానికి ఉన్న పేరు. బ్రదర్ అమ్మ నేను అంది, చెప్పండి బ్రదర్లారా. నువ్వు ఇంటి దగ్గర రాసుకొని వచ్చి మమ్మల్ని అడగటం కాదు, నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. 119:43 119:43. ఆ వాక్యానికి ఉన్నటువంటి పేరేమిటాయి అంటే సత్యవాక్యము. అబద్ధం అనేది ఉండనే ఉండదు. ఆ వాక్యం సత్యవాక్యం. యాకోబు 1:21. యాకోబు 1:21. శక్తిగల వాక్యం. ఒకటేమిటి? సత్యవాక్యం. 2 శక్తిగల వాక్యం. టైం అయిపోతుంది. సరే, మీరు చెప్పండి బదరా, ఏం వాక్యానికి ఉన్న పేర్లు? ఒకటి సత్యవాక్యం, ఇంకొకటి శక్తిగల వాక్యం, ఇంకొకటి ఏందమ్మా? జీవవాక్యం. ఇంకా నిర్మలమైన వాక్యం, నీతి వాక్యం, ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ మనం జరుపుకుంటే టైం అయిపోద్ది. రెండో మెసేజ్ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మొత్తం ఈడే కాజేశాడని. కాబట్టి వాక్యం బట్టి దేవుడు గుంట నుంచి పైకి లేపాడు. లేపేం చేశాడు? బండ మీద నుంచాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద నుంచోబెట్టాడు. తర్వాత మనం ఎలా నడవాలో చెప్పడం కొరకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం మనకేం చేస్తుంది? మనం ఎట్లా వెళ్ళాలో దారి చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, కడుగుతూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని కడిగిద్ది. నువ్వు వస్తే అయితే కడుగుతుంది, లేకపోతే ఏం చేయదు.
నువ్వు ఆ వాక్యం తర్వాత ఇంకోటి ఏమిటాయి అంటే 96:1 96:1 కృత కీర్తన పాడండి, పాడు. యెహోవా పాడండి. ఆరో వచనం. ఎందుకయ్యా మనం ఆయన్ని ఆరాధిస్తుంది? నాలుగవది ఏమిటంటే ఆయన సన్నిధిని బట్టి, దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి ఏం చేస్తుంది? ఆయన సన్నిధి ఏం చేస్తుందమ్మా? ఆయన సన్నిధి, ఆ సిస్టరు హన్నా సిస్టరు అంటే మీ భార్య అరబాకండి. కాబట్టి హన్నా సిస్టరు ఇంట్లో కొట్టుకుంటారు కదమ్మా. ఇంట్లో కొట్టుకోకపోతే వాళ్ళు మనుషులు ఎట్ట అవుతారు? ఇంకో సిస్టరు ఈ సిస్టరు ఇద్దరున్నారు సిస్టర్లు అక్కడ ఇంట్లో. ఒకళ్ళేమో హన్నా, ఇంకొక ఏమో పెనిన్నా. ఒకళ్ళ సిస్టర్ ఉంటేనే ఇంట్లో గందరగోళం, ఇద్దరు సిస్టర్లు ఉంటే ఇంకెంత గందరగోళమో. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇక హన్నాకి ఏం చేయాలో అర్థం కాల. ఏం చేసింది? వెంటనే దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి తన దుఃఖాన్నంతా దేవుని సన్నిధిలో పడవేసుకుంటా ఉంది. దేవుని యొక్క సన్నిధి ఏమిటంటే మన దుఃఖం మనల్ని ఆర్పివేయటానికి సహాయపడుతుంది. హన్నా అక్కడికి వెళ్ళింది. అక్కడ సేవకుడు ఏమన్నా గ్రేటా అంటే చూస్తామన్నాడు. సేవకుడు బెదరు. ఏం పేరు ఆయన పేరు? ఏలీ. ఆయన చూస్తామన్నాడు. అరే సౌండ్ రావటం లేదు ఈ మాట్లాడే మాట, అసలు ఈమెం చేస్తుందరా అనేసి ఒక్కసారి ఏమన్నాడు? లే, ఎంతకాలం మత్తురాలుగా ఉంటావు నువ్వు? ఆ మాట గనక మనల్ని గనక ఇక్కడ ఎవడైనా ఒకడు అన్నాడంటే ఇక వాడు పని ఉంటుంది, మన వల్ల కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏమందో తెలుసా? అది కాదు నా ఏలినవాడా. ఆమె ఎలాగా అనగలిగింది అంటే నేను నా దేవుని సన్నిధానంలో నా దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటున్నానే కానీ వేరేది కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన దుఃఖాన్ని తీర్చివేసే అంత మాత్రమే కాదు. 98:1 కృత కీర్తన పాడండి. కాబట్టి అందుకని మనము దేవుని గురించి పాడటానికి ఏమిటంటే 98:9 మనం ఎందుకు దేవునికి పాడుతున్నామంటే మనము తీర్పు తీర్చబోతూ ఉన్నాం. ఎవరికి? 1 కొరింథీ 6:2 ఎవరికి తీర్పు తీర్చబోతున్నాం మనం? లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. అంత మాత్రమే కాదు, 3
ఇలాంటి దౌర్భాగ్యుడైన మానవులమైనటువంటి మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. అందును బట్టి దేవునికి మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. దేవా, నేను తీర్పు తీర్చబోతా ఉన్నాను. ఎవరికి? దేవుని యొక్క దూతలకి. చివరగా ప్రకటన 5:10. ప్రకటన 5:10. ఆ? ఆ. 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 ఉమ్. ఆ. 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 అందుకు మనం మళ్ళా దేవుడిని ఆరాధించబోతున్నాం. ఏం చేయబోతున్నాం? ఏం చేయబోతున్నాం? ఏలబోతున్నాం. ఎక్కడా? మన ఇంట్లో కాదు. ఎక్కడా? ఎక్కడమ్మా? భూలోకంలో మనము ఏలికలుగా ఉండబోతూ ఉన్నాం, ఏలబోతూ ఉన్నాం. కాబట్టి అందుకు బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నేను ఏలబోతూ ఉన్నాను. దేవదూతలకు తీర్పు తీర్చబోతా ఉన్నాను. దేవా, నేను ఆ యొక్క మంటి గుంట నుంచి నన్ను పైకి లేపావు, బండ మీద నుంచోబెట్టావు. ఈ లోకంలో ఎలా జీవించాలో నాకు నీ యొక్క వాక్యాన్ని ఇచ్చావు. నేను ఏ డౌట్ వచ్చినా కూడా నీకు జవాబు ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుంది? వాక్యము ద్వారా దేవుడు తన జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. అందును బట్టిగా నేను నీకు నమస్కరిస్తున్నాను దేవా. ఇలాంటి దౌర్భాగ్యుడైన నా పట్ల ఇంత ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉన్నందుకై నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. కొన్ని నిమిషములు ఈ వాక్యం మన హృదయంలో భద్రం చేసుకున్న వారై దేవుణ్ణి ఆరాధిద్దాం.